మహోన్నతుడు అయిన దేవ, ప్రార్థన ఆలకించే దేవా నీకు వందనాలు. నాకు మొరుపెట్టుము ఉత్తరం ఇస్తానని చెప్పావు. ఇప్పటి వరకు నీకు మొరుపెట్టాము. ఉత్తరం ఇవ్వవలసినది నీవేనయ్యా. నీ వైపే చూస్తున్నాం. వాక్యములోకి వెళ్ళబోచుండగా నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడండి. ఏ కోణములో మీరు మాట్లాడతారో ఆ కోణములో మేము సరిచేయబడినట్లుగా సరిచేసుకొని వాక్యమునకు లోబడే మనస్సు మాకు అనుగ్రహించి నీ మాటకు విధేయులుగా బ్రతుకుట మాకు నేర్పించి సమస్త మహిమ ప్రభావ ఘనతలు మీరు మాత్రమే పొంది మీరు గొప్ప కార్యము చేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. మీ చేతి పనులను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 మీ కన్నీటిని తుడిచి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చును గాక. ఆమేన్. 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 కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. మన జీవితంలో కొన్ని ఆశ్చర్య కార్యాలు జరగాలన్నా, కొన్ని అద్భుతాలు జరగాలన్నా, మన జీవితం మలుపు తిరగాలన్నా మనం చేసుకునే తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని తీర్మానాలు మనం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట చేసుకుంటే ఆ తీర్మానాలను బట్టి దేవుడు తన కార్యాన్ని నూతన పరిచే అవకాశం ఉంది. దేవుడు తన కార్యాన్ని మొదలు పెట్టే అవకాశం ఉంది. దేవుడు తన కార్యాన్ని నూతన పరిచే అవకాశం ఉంది. బైబిల్లో కొంతమంది వారు దేవుని ఎదుట కొన్ని తీర్మానాలు చేసుకున్నారు. ఆ తీర్మానం చేసుకున్న తరువాత వారి జీవితంలో దేవుని కార్యాలు ఆరంభమవ్వడం మొదలయ్యాయి. ఈరోజు మనము కూడా దేవుని సన్నిధిలో కొన్ని తీర్మానాలు చేసుకుంటే మన జీవితంలో కూడా దేవుడు తన కార్యాలను నూతనపరుస్తాడు. ఏమిటా తీర్మానాలు? ఏ తీర్మానాలతో మనం ముందుకు అడుగులు పెట్టాలి? ఏ తీర్మానాలు చేసుకోవాలి? బైబిల్లో భక్తులు ఎలా తీర్మానాలు చేసుకున్నారు? మనం ఎలా చేసుకోవాలో కొన్ని మాటలు మనం దేవుని వాక్యంలో పరిశీలన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనములో సమూయేలు భక్తుడు ఎంత చక్కగా తీర్మానం చేసుకున్నాడో ఒకసారి ఆ భాగాన్ని చూడండి. మొదటి సమూయేలు గ్రంథం చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుకోవలన యెహోవాకు విరోధముగా యెహోవాకు విరోధముగా పాపం చేసిన పాపం వాడు చేసిన వాడి నగుదును. అది నాకు దూరమగును గాక. అది నాకు దూరమగును గాక అని కానీ శ్రేష్టమైన అని శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఒకరోజు సమూయేలు ఒక మాట మాట్లాడుతున్నాడు. నా మట్టుకు నేను నీకోసం ప్రార్థన చేయకపోతే దేవునికి విరోధముగా నేను పాపం చేసిన వాడిని అవుతాను. మీకోసం ప్రార్థన చేసే బాధ్యత నాకుంది. ఒకవేళ మీకోసం నేను ప్రార్థన చేయలేదా, దేవుని దృష్టిలో నేను పాపం చేసిన వాడిని అవుతాను. నాకు ఆ పాపం ఎందుకు? మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను అని ఓ తీర్మానం చేసుకున్నట్లుగా అక్కడ చూస్తాం. పరిస్థితి ఎంత దారుణముగా ఉన్నప్పటికీ అప్పటి కాలంలో రాజులు చెదిరిపోయి మొదటి రాజు అయినటువంటి సౌలు పాపములో పడిపోయేటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ ఆ సమూయేలు ఎంత చక్కగా తీర్మానం చేసుకుంటున్నాడంటే
అప్పటికి సౌలు రాజు ప్రారంభించలేదు, కానీ ఈయనకు అన్నీ తెలుసు. అలాంటి సమయంలో పాడైపోతున్న ప్రజలను ఉద్దేశించి, మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నాకు పాపము, మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానని ఓ తీర్మానం చేసుకున్నాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీవు ఓ తీర్మానం చేసుకోగలుగుతావా? అయ్యా, నా స్నేహితులు అందరూ పాడైపోతున్నారు. అయ్యా, నా తోటి వారందరూ పాడైపోతున్నారు. నేను వారందరి కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తానయ్యా. వారందరి నిమిత్తం నీ పాదాలు పట్టుకుంటానయ్యా. వారి మీదకొస్తున్న ఉగ్రతకు నేను అడ్డుబండగా నిలబడతానయ్యా. అయ్యా, వారు నాశనం అవ్వకుండా, ఆనాడు మోషే ఇజ్రాయేలీయులు నాశనం అవ్వకుండా ఎంత అడ్డుబండుగా నిలబడి, ఎలా నిలబడతాడో ఈ మధ్య కాలంలో మీతో ఉదయకాల ప్రార్థనలో పంచుకున్నాను. నా పేరు నీ గ్రంథములో నుండి తీసేయి, వాళ్ళని చంపాలనుకుంటే నా పేరు కూడా తీసేయి, నన్ను చంపేయి వాళ్ళతో పాటు. నా వారందరూ నాశనం అయిపోతే నేను ఒక్కరిని బాగుపడి ఏం చేయను? నా వాళ్ళందరికీ నేను అడ్డుబండగా నిలబడతాను అని ఎలా నిలబడ్డాడు? మనం అలాగున నిలబడగలమా? మన తోటి వారు ఎంతమంది నాశనం అయిపోతున్నారు? పాపపు అలవాట్లతో, చెడు వ్యసనాలతో, క్షణికమైన ఆవేశంతో కూడిన నిర్ణయాలతో, పాపముతో కూడిన ఆనందాలతో, లోకాశలలో, పాపపు అలజడిలో ఎంతమంది చిక్కి పాడైపోతున్నారు? అక్రమ సంబంధాలతో, వివాహం కాకముందే జారత్వ క్రియలతో, వ్యభిచార కాల కృత్యాలతో ఎంతమంది అల్లాడిపోతుంటే ఒక తీర్మానం చేసుకోవాలనిపించట్లేదా దేవుని సన్నిధిలో? ఓ తీర్మానం, ఒక దైవజనుడు ఒక తీర్మానం చేసుకున్నాడు. ఏ తీర్మానం అంటే, ప్రభువా, నా సొంత జనుల కొరకు నేను ప్రార్థన చేసేదాకా నేను టిఫిన్ చేయనయ్యా అనుకుని అతను ఉదయము లేచి నశించిపోతున్న తన సొంతింటి వారి కొరకు, తన స్నేహితుని కొరకు, తన చుట్టూ ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తేనే టిఫిన్ చేసేవాడు. ఒకవేళ పొరపాటున ప్రేయర్ చేయలేదా, ఆ రోజు టిఫిన్ తినడు ఆయన. ఇక మధ్యాహ్నం ఎప్పుడో భోజనం, ఆ రోజు ఇక టిఫిన్ ముట్టడు ఆయన. తన వారి కొరకు ప్రార్థన చేసేంత వరకు ఆహారము ముట్టను అనేటువంటి ఓ సమర్పణ ఉందా నీకు? ఆ తీర్మానం ఉందా? నీ బంధువులంతటిలో దేవుడు నిన్నెందుకు రక్షించాడు? నీవు వారి కొరకు నిలబడతావనే కదా. ఒకనాడు సింగపూర్ ప్రాంతంలో దైవజనులైనటువంటి యేసన్న గారు కొంతమంది సేవకులతో కలిసి అక్కడికి వెళతారట. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకన్నీ టైం టు టైం ఫుడ్. చాలా మంది సేవకులు ఉన్నారు. ఉదయకాలం 8 గంటల కల్లా టిఫిన్ వచ్చేస్తుంది. ప్రతి ఒక్క సేవకుడు ఎక్కడున్నా 8 కల్లా వచ్చేసి 8కి టిఫిన్ చేసేయాలి. 8 అయిపోయింది, అందరూ కలిసి తినే అలవాటు. అందరూ వచ్చేసారు, చక్కగా చేతులు కడుక్కున్నారు, టిఫిన్ వచ్చేసింది, తినబోతున్నారు. అందరూ ఉన్నారు, కానీ దైవజనులైనటువంటి యేసన్న గారు లేరట. అందరికీ కోపం వచ్చేసింది. యేసన్న గారు ఎక్కడికి వెళ్ళారు? ఆకలి అవుతుంది, అందరు కలిసి తినే అలవాటు ఉంది కదా, ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి, అప్పటి కాలంలో ఫోన్లు అంతగా లేవు కదా. ఎక్కడికి వెళ్ళాడు ఏమో, ఇప్పటి వరకు రాలేదు అని అందరూ కోపంగా ఉన్నారట యేసన్న గారి మీద. యేసన్న గారు అటు ఇటుగా ఆయన వచ్చేసరికి 8:30 అయిపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా, ఏంటి యేసన్న గారు ఈ టైంకి వచ్చారు మీరు? 8 గంటలకల్లా టిఫిన్ ఉందని తెలుసు కదా అంటే, వాళ్ళందరితో చెప్తాడు యేసన్న గారు, నన్ను క్షమించండి, ఒక్కరికైనా సువార్త ప్రకటించకుండా నేనెప్పుడూ తినలేదు. ఒక్కరికైనా సువార్త ప్రకటించాలి. కిందకెళ్ళాను, ఎవరైనా సువార్త వింటారేమోనని. ఆ కింద రోడ్డు మీద చూస్తుంటే నాకెవరూ కనబడలేదు. దేవుని కృపను బట్టి 8 గంటలకు ఒక క్యాబ్ డ్రైవర్ నాకు కనబడ్డాడు. ఆయనకు సువార్త చెప్పాను. ఇప్పుడు నేను భోజనం చేస్తాను. అది నా తీర్మానం అన్నాడట. ఒక్కరికైనా సువార్త చెప్పే అంతవరకు భోజనం చెయ్యను, టిఫిన్ చెయ్యను అని ఆ దైవజనుని తీర్మానం. అక్కడున్న సేవకులందరూ తలదించుకున్నారట. ఈరోజు నీ తీర్మానం ఏమిటి? నీ తోటి వారు నశించిపోతుంటే ఏం తీర్మానాలు తీసుకోవా? ఎస్తేరు తీర్మానం తీసుకుంది. ఏమని తీసుకుంది చూడండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం.
ఎస్తేరు 4:16. నువ్వు పోయి శూషాను నందుండు సూచనలు కనపడు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి నా నిమిత్త ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడే. 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులను కూడా ఉపవాసముందుము నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ఉపవాసముందుము. చూడండి, ఎస్తేరు ఎంత చక్కగా తీర్మానం చేసుకుందంటే, తన వారందరూ నాశనం అయిపోతారని చెప్పి, తన వారందరి మీదకి ఉగ్రత వస్తుందేమోనని, తను తన పనికత్తెలు అందరూ కలిసి ఉపవాసం ఉంటాం, ప్రార్థనలో గడుపుతాం అనే ఒక తీర్మానం. మీకు పాయింట్ వైజ్గా చెప్పాలంటే, మొదటి పాయింట్ ఏమిటంటే, నశించిపోతున్న వారి రక్షణ కొరకై ప్రార్థిస్తాననే ఒక తీర్మానం చేసుకోవాలి. సువార్త ప్రకటిస్తానని నశించే ఆత్మల కొరకైన ఒక తీర్మానం అవసరం. రెండవదిగా, నీకున్న పరిస్థితులు బహుఘోరమైనప్పుడు, నీకున్న పరిస్థితుల్లో మార్గము కానరానప్పుడు, నీకున్న పరిస్థితులలో ఏమి అర్థం కాని మకతికలో ఉన్నప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవాలి, అయ్యా నేను ప్రార్థనలో గడుపుతాను. ఈరోజు ఎలాంటి తీర్మానాలు చేసుకుంటున్నారు? పరిస్థితులు చేజారినప్పుడు, కఠినమైన పరిస్థితులు జీవితంలో వచ్చినప్పుడు పిచ్చి పిచ్చి తీర్మానాలు చేసుకుంటున్నారు. చూడు, సాయంత్రం లోపు నేను చావుపోతే అప్పుడు అడుగంటాడు. చచ్చేం సాధిస్తావయ్యా? చస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఈ రోజున కొన్ని రోజులు బాధపడాల్సి వస్తుందని యుగ యుగాలు నరకానికి వెళ్ళిపోతావా? ఎట్లో నిలబడి దేవుని సాయంతో బ్రతకాలి, కానీ చచ్చే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? కష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు చావు కోసం కాదు తీర్మానాలు చేసుకోవాల్సింది, పనికిరానివి కాదు తీర్మానాలు చేసుకోవాల్సింది. ఎస్తేరు తీర్మానం చేసుకుంది. చంపే ఆ ఆజ్ఞ బయలుదేరింది. ఇలా పలానోడు వచ్చి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, యూదులందరినీ నాశనం చేయాలనుకుంటున్నాడంటే ఎస్తేరు చేసిన తీర్మానం, నేను నా పనికత్తెలు వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం, ప్రార్థనలో గడుపుతాం, దేవునితో సహవాసం చేస్తాం. ఇలాంటి తీర్మానాలు చేసుకోవాలి. ఈరోజు ఎలాంటి తీర్మానాలు చేసుకుంటున్నాం మనం? మనకున్న పరిస్థితుల్లోను బట్టి మనం పనికిరాని తీర్మానాలు చేసుకుంటున్నాం. చూడండి, సమూయేలు తీర్మానం. సమూయేలు ఎంత గొప్పవాడని వాక్యం చెప్తుందంటే, దీర్ఘదర్శి. ఇజ్రాయేలీయుల చరిత్రలోనే 2 రాజులను అభిషేకించిన గొప్ప ప్రవక్త, చిన్న వయసులో దేవుని స్వరం విన్న ప్రవక్త, దీర్ఘదర్శిగా పిలువబడిన ప్రవక్త, గొప్ప ప్రవక్తలలో ఒకటిగా మారాడు. తన తీర్మానం తనని అలాగున ఆశీర్వదించింది. ఎస్తేరు తీర్మానం, ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఉరివేయాలనుకున్న వాడే ఉరి తీయబడేటట్లుగా దేవుడు కార్యం చేయలేదా? ప్లాన్ వేసి, ఎంత ప్లాన్ వేస్తాడంటే, హామాను వీళ్ళని నాశనం చేద్దామని ఉరికోయి అంతా సిద్ధం చేసుకొని ఏం తెలియనట్టు వస్తాడు. కానీ తాను తీసిన గోతిలో తానే పడ్డట్టుగా ఇతడు అలాగున వస్తాడు ప్లాన్ వేసుకొని. కానీ పాపం రివర్స్ అవుతుంది అయ్యగారికి. ఎలాగంటే, జరిగిందంతా ఎస్తేరు రాజుకు చెప్తుంది. రాజు గదిలో నుండి వెళ్ళాక హామాను ఎస్తేరుతో మాట్లాడదామని గదిలోనే ఉంటాడు. రాజుగారు లేనప్పుడు రాణిగారితో ఎవరు మాట్లాడకూడదు, అది తప్పు. కానీ హామాను రాణితో మాట్లాడాలని అక్కడే ఉంటే, దూరం నుండి చూసిన రాజుకి రాణి మీద తప్పుడు ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది హామాన్. వెంటనే హామాన్ని తీసుకెళ్లి ఊరేస్తాడు. ఈయన ప్లాన్ వేసాడు వీళ్ళని నాశనం చేద్దామని, కానీ ఈయనకు తెలియకుండా ఈయన దేవుడి ప్లాన్లో చిక్కాడు. దేవుని ప్లాన్లో చిక్కి తాను మొర్దెకైని చంపాలని ఏ ఉరికొయ్య సిద్ధం చేశాడో అదే ఉరికొయ్య మీద ఈయన ఉరి తీయబడ్డాడు. జాగ్రత్త, మనము దేవునితో తీర్మానం చేసుకుంటే, మనతో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో
వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనము ఊరకుంటే దేవుడు పూనుకుంటాడు. మనము సైలెంట్ గానే ఉండాలండి. దేవుడు చూసుకుంటాడు. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో దేవుడికి తెలుసు. ప్రతిదానికి ఆవేశపడొద్దు. ప్రతిదానికి తొందరపడొద్దు. నువ్వు కొడితే దెబ్బ ఒకలా ఉంటది. దేవుడు కొడితే దెబ్బ ఇంకోలా ఉంటది. మన శత్రువులను దేవుడు కొట్టాలని నేను అనట్లేదు. వారిని మనస్ఫూర్తిగా మనం క్షమిస్తున్నాం. కానీ కొన్ని తరుణాలలో దేవుడు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో ఆయనకి తెలుసు. ఎస్తేరు తీర్మానం చేసుకుంది. శత్రు పరిస్థితి ఏమైంది? దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. ఒకటి చెప్తున్నాను, నువ్వు తీర్మానం చేసుకో. పరిస్థితులు బాలేదా? ఉపవాసం ఉంటాను, ప్రార్థన చేస్తాను, ప్రభువులో ఉంటాను. ఇటువంటి తీర్మానాలు చేసుకో. దేవుడు ఏదైనా కార్యం చేయాలా, దేవుని దగ్గర తీర్మానం చేసుకో. పనికిరాని తీర్మానాలు చేసుకోకండి దయచేసి. కొంతమంది పనికిరాని తీర్మానాలు, ఎందుకు ఆ తీర్మానాలు ఉపయోగం లేనివి? అయ్యా నా గనుక నువ్వు ఆరోగ్యాన్ని ఇస్తే, కొంతమంది ఇలా ఉన్నారు. వారిని విమర్శించట్లేదు. మీరు ఆత్మీయంగా ఎదుగుతున్న వారు, మీరన్నా తెలుసుకోవాలని చెప్తున్నా. కొంతమంది అయ్యా నాకు ఉద్యోగాన్ని ఇస్తే నేను గుండు కొట్టించుకుంటానయ్యా అంటారు. మరి కొంతమంది ఏమంటారంటే, అయ్యా నా గనక ఉద్యోగం ఇచ్చానంటే అయ్యా మోకాల మీద నీ మందిరం మెట్లెక్కుతానయ్యా అంటారు. దయచేసి ఇవి ప్రారంభములో ప్రభువులోకి వస్తున్న నామకార్థ క్రైస్తవులకి సెట్ అవుద్దేమో, కానీ మీరు మాత్రం దయచేసి ఇలాంటి తీర్మానాలు తీర్మానించుకోవద్దు. దేవుడికి కావాల్సిన నీ హృదయం, నీ జుట్టు కాదు. నీ జుట్టు దేవునికి అవసరం లేదు. ఏం చేసుకుంటాడు ఆయన? నీ హృదయం ఆయనకు కావాలి. దయచేసి నాకు దేవుడు కార్యం చేస్తూ జుట్టు ఇస్తాను, చాలా మందికి ఇది అలవాటు అయిపోయింది. జుట్టు ఇస్తానంటారు, పోయి ఇచ్చొస్తారు, మళ్ళీ పాపం చేస్తారు. దేవుడు ఏం చేసుకుంటాడు జుట్టు? ఏం జుట్టు మనం ఎంత ఎంత గుండు కొక్కినా మళ్ళా వస్తుంది కాబట్టి ధైర్యంగా ఇచ్చేస్తున్నాం మనం. అది కాదు, అలాంటి కాదు తీర్మానాలు. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కుతాను, మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడం ఎందుకు? మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కినంత మాత్రాన, లేతే జుట్టు ఇచ్చినంత మాత్రాన అద్భుతాలు జరిగిపోతాయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోతాయి అనుకోద్దు. నీ మందిరాన్ని వచ్చి ఒకసారి దర్శించుకుంటాను, ఇలాంటి వద్దు. దర్శనాలు మనకు లేవు. నీ సన్నిధికి వచ్చి వాక్యం వింటానని తీర్మానం చేసుకో, మంచిదే కాదనట్లా. కానీ మందిరాన్ని దర్శించుకుంటా దర్శనాలు మనకు లేవు. తలనీలాలు మనకు లేవు. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కడాలు మనకు లేవు. కొబ్బరికాయలు కొట్టడాలు మనకు లేవు. ఇవన్నీ అన్యాచారాలు తీసుకొచ్చి కొన్ని పుణ్యక్షేత్రాలని పేరు పెట్టేశారు. క్రైస్తవులందరూ అక్కడికి వెళ్తున్నారు. బైబిల్లో విగ్రహారాధనే లేదు. బైబిల్లో ఏ బొమ్మకి మొక్కకూడదు, నేను విగ్రహంలో ఉండను, ప్రతిమా స్వరూపములో నేను నివసించను, ఆత్మస్వరూపినని దేవుడు చెప్తే, ఇంకా వెళ్ళి మేము అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టొస్తాం, అది దర్శనం చేసుకొని వస్తాం. ఇవన్నీ అన్యాచారాలు. అటువంటి తీర్మానాలు వద్దు దయచేసి. దేవా నువ్వు నాకు కార్యం చేయయ్యా, అయ్యా నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉంటామయ్యా, నువ్వు నాకు కార్యం చేయయ్యా, పేదలకి నేను సాయం చేస్తానయ్యా, నువ్వు నాకు కార్యం చేసిన తర్వాత ప్రభువా నీ సంఘములో నీ పరిచర్యకు ఉపయోగపడతానయ్యా, నువ్వు నాకు కార్యం చేస్తే ప్రతి రూపాయి నీ పనిలో ఇలాంటి ఉపయోగకరమైనవి తీర్మానాలు చేసుకోండి. అంతే తప్ప మనకి పనికిరానివి మనకు వద్దండి. బైబిల్లో ఉన్నది మనం ఫాలో అవుతాం, ఎవరో ఏదో అనుకుంటారని కాదు. సమూయేలు తీర్మానం నశించిపోతున్న తన వారి కొరకు. ఎస్తేరు తీర్మానం దేవునితో తీర్మానం చేసుకుంది. నేనయ్యా నా ప్రాంతాన్ని, నా ప్రజల్ని కాపాడమని అక్కడున్న ప్రజలతో చెప్పింది. మనం ఇలాగున్న ప్రార్థనలో గడుపుదామని. ఈరోజు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నాం? యెహోషువ కూడా ఒక తీర్మానాన్ని తీసుకున్నాడండోయ్. యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15 వచనం. నా మాటలు కాస్త అర్థం చేసుకోండి. ఎలాంటివి తీర్మానాలు మనం తీసుకుంటున్నాం? యెహోషువ గ్రంథం 24:15. చదవండి. మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్న వారే వారి దేవతలను సేవించెదరో,
ఉమ్. నేడు మీరు కోరుకొనుడి. నేడు మీరు మీరెవరు- కోరుకొనుడి, మీరెవరిని సేవింపగోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదుము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించెదము. చూడండి, అక్కడున్న ప్రజలు ఎవరికి నచ్చిన దేవుళ్ళు దేవతలు అనబడిన వారిని వారు మ్రొక్కుతున్నారు. యెహోషువ వారి మధ్య నిలబడి, మీకు ఎవరిని మొక్కాలనిపిస్తే వాళ్ళని మొక్కుకోండి, వాళ్ళని నమ్ముకోండి, మీరు ఎటుపోయినా నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం. ప్రజలందరూ అటు వెళ్ళారు కదా అని మేము వెళ్ళమండి, మీరు ఎటన్నా చావండి, నాకు అనవసరం, నేను నా ఇంటి వారు మాత్రం యెహోవాను తప్ప మేము ఎవరిని సేవించం. యెహోవానే మా దేవుడు, ఆయనే మా ధైర్యం, ఆయనే మా ప్రాణం అన్నట్లుగా యెహోషువ ఎంత చక్కటి తీర్మానం అండి. ఈ రోజున నీకుందా ఆ తీర్మానం? నేనును నా ఇంటి వారును. ఈరోజు ఇంటి వారితో కలిసి దేవుని సన్నిధికి వెళ్తున్నారా? ఇంటి వారితో కలిసి దేవుని వాక్యాన్ని వింటున్నారా? లేదండి. భార్య ప్రార్థనలో ఉంటే భర్త ప్రార్థనకు రాడు, భర్త ప్రార్థనకి వెళ్తే భార్య ప్రార్థనకు రాదు. అలాగున కాదు, కుటుంబం అంతా దేవుని పని చేయాలి, కుటుంబం అంతా దేవుని సేవ చేయాలి. మీరు తీర్మానం చేసుకోండి, నేను నా ఇంటి వారు నీ సేవలో ఉంటామయ్యా, ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడిచి మేము వెళ్ళమయ్యా, నిన్నే సేవిస్తామయ్యా. మ్యూట్ లో పడిపోయిందమ్మా, వాయిస్ వినిపించట్లేదు. మన వారు అమ్మా, 3 విషయాలు ఇప్పటి వరకు మీతో చెప్పాను, జాగ్రత్తగా వినండి. ఒకటమ్మా, నశించిపోతున్న నా వారందరి కొరకై నేను ప్రార్థన చేస్తానని ఓ తీర్మానం చేసుకోమ్మా. వారికి సువార్త ప్రకటిస్తానని నశించిపోతున్న వారి కొరకు ఓ తీర్మానం చేసుకో. రెండు రెండు ఎలాంటి తీర్మానం చేసుకుంటావంటే, నీకున్న కఠిన పరిస్థితుల్లో ప్రభువుతో ఒక నిబంధన కోసం దేవునితో ఒక తీర్మానం చేసుకో. ఎందుకంటే దేవుడు కార్యం చేయుట కొరకు ఒక తీర్మానం చేసుకో. ఆమె 3 రోజులు ఉపవాసం ఉంటాననుకుంది ఎస్తేరు, ఒక అద్భుతం కోసం నువ్వు తీర్మానం చేసుకో. అయ్యా, నేను ఇలా 3 రోజులు ప్రార్థనలో ఉంటాను, నాకు తగిన శక్తినివ్వు, నాకు అద్భుతాన్ని ఇచ్చేయి, అలాగున తీర్మానం చేసుకో. 3, నువ్వు నా ఇంటి వారుము నిన్ను సేవిస్తామని నువ్వు తీర్మానం చేసుకో. అయ్యా, నా కుటుంబం నీతో ఉంటదని తీర్మానం చేసుకో. నీ కుటుంబం కొరకై తీర్మానం చేసుకో, నీ ఇంటి వారి కొరకై తీర్మానం చేసుకో. మరొక తీర్మానం చూద్దామా? 132వ కీర్తన 5వ వచనం, 5వ చరణం, 132వ సంకీర్తన 5వ చరణం. నా వాసస్థానమైన గుడారములో ఉమ్, నేను ప్రవేశింపను. ఉమ్. నేను పరుండు మంచం మీదకెక్కను. నా నేను పరుడు కన్నులకు నిద్ర మంచం మీదకి రానివ్వను. ఎక్కను. ఉమ్. నా కనురెప్పలకు కునుకుపాటు రానియ్యనను. నా కనురెప్పలకు కునుకుపాటు రానియను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. అది ఎఫ్రతాలో ఉన్నదని మేము వింటిమి. యాయారు పొలములలో అది దొరికెను. యాయేరు పొలములో అది దొరికెను. ఇక్కడ కొన్ని వచనాలు మనం అలాగున చదువుకుంటూ వెళ్ళిపోతే, కొన్ని తర్వాత వచనాల్లో కూడా రాయబడి ఉంటది, నేను నిన్ను ఆరాధించెదను, నిన్ను ఆరాధించేంత వరకు నేను నిద్రపోను, నా కనులకు నిద్ర రానియను, కునుకుపాటు రానివ్వను, నిన్ను ఆరాధించడమే నా ముఖ్య ధ్యేయం. ఇక్కడ చూడండి, యెహోవా నేను ఒక స్థలము చూచు వరకు నా కనులకు నిద్ర రానియను. ఈరోజు మనం ఎలాంటి తీర్మానం చేసుకోవాలంటే, ప్రార్థన చేసుకోకుండా నిద్రపోను, వాక్యం చదవకుండా నిద్రపోను, ఆరాధన చేయకుండా నేను ఒక పని చేయను, దేవుణ్ణి స్తుతించడంలో ముందుకు వెళ్తాను. ఒక రోషం కలిగిన తీర్మానం మనం చేయాలి. ఆదివారపు ఆరాధనకు నేను ఎగ్గొట్టను. ఉదయకాల ప్రార్థనలో కనీసం వారానికి 7 రోజులు, కనీసం ఖచ్చితంగా 7 రోజులు రావాలి. లేదా నెలలో
30 రోజులు ప్రార్థన జరిగితే 25 రోజులైనా నేను ఖచ్చితంగా పాల్గొనాలని ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. 4 దేవుని సన్నిధిలో గడుపుటకై తీర్మానాలు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ఉండుటకై తీర్మానాలు చేసుకోవాలి. ఇంకా చాలా తీర్మానాలే ఉన్నాయండి, అవన్నీ చెప్పుటకు సమయం లేదు. నువ్వు ఎలాంటి తీర్మానాలు చేసుకుంటా ఒక్క తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానాన్ని బట్టి అయినా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారేమో. ఉద్యోగం లేని వారు తీర్మానాలు చేసుకోండి. ప్రభువా, నాకు ఉద్యోగం వస్తే అయ్యా, నేను ఉద్యోగం చేసే చోట నీ నామానికి మహిమకరంగా బ్రతుకుతానయ్యా. అయ్యా, నాకు నువ్వు ఇస్తే నేను నీకు అవమానకరంగా ఎప్పుడు బ్రతకనయ్యా. నాకు తీర్మానం చేసుకుంటానయ్యా అని తీర్మానం చేసుకో. వివాహం కావాల్సిన వారు తీర్మానం చేసుకోండి. అయ్యా, నాకు ప్రార్థనా పరుడైన భార్యను, భర్త నువ్విస్తే మేమిద్దరం కలిసి నీకోసం నిలబడతామయ్యా, నీకోసం పనిచేస్తామయ్యా, మేము ఇద్దరం కలిసి ఏకమై నీ సేవలో ఉపయోగపడతామయ్యా అని తీర్మానం చేసుకోండి. కుటుంబాలలో తీర్మానాలు అవసరం, సేవలో తీర్మానాలు అవసరం. రూతమ్మ తీర్మానం చేసింది తన అత్తమ్మతో, ఏమని? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానాన్ని ఏమైంది? ఆనాడు తీర్మానం చేసుకొని అత్తతో ఉంది కాబట్టే ఆమె బోయోజు భార్య అయింది, యేసుక్రీస్తు వంశంలోకి చేరింది. ఒక తీర్మానం నీ జీవితంలో మార్పు తీసుకురావచ్చేమో. ఈరోజు ఎలాంటి తీర్మానాలు తీసుకుంటున్నావు? దేవుని సన్నిధిలో ఓ మంచి తీర్మానంతో నువ్వు ముందుకు వెళ్తావా? ఈరోజు చెప్పిన వర్తమానం మీకు ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు. హడావిడిగా త్వరగా చెప్పేశాను. కానీ మీకు అర్థం అవ్వాల్సిన ఒకటే మాట, నీ తీర్మానాన్ని బట్టే దేవుని కార్యం ఉంటది. ఎటువంటి తీర్మానాలు తీసుకుంటావో నీ చేతిలోనే ఉంది. అందరూ తలలు వంచి, అయ్యా, మంచి తీర్మానంతో నేను సాగిపోతానయ్యా, నా జీవితంలో కార్యం చేయ్యా. మంచి నిర్ణయంతో నేను సాగిపోతానయ్యా. అయ్యా, నేను కొన్ని తీర్మానాలు చేసుకుని వాటి ప్రకారం నేను నిలబడతానయ్యా. నీ సన్నిధిని ఎగ్గొట్టనని తీర్మానం చేసుకుంటాను. పరిశుద్ధతకై తీర్మానాలు చేసుకోండి. యవనస్తులారా, ఈ శరీరాన్ని, నా భర్తను తప్ప ఇంకెవరిని ముట్టనీనని స్త్రీలు తీర్మానం చేసుకోవాలి. ఈ శరీరాన్ని నా భార్య తప్ప మరొకరు ముట్టనీనని పురుషులు తీర్మానం చేసుకోవాలి. వ్యర్థమైన పనులు చేయనని తీర్మానం చేసుకోవాలి. ఈ శరీరంలో ఇంకా ఒకప్పుడు తాగేమో, నేను ఇక ఎప్పుడు ఈ మందు తాగనని తీర్మానం చేసుకోవాలి. సిగరెట్ తాగనని తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధతకై సాగిపోతానని తీర్మానం చేసుకోవాలి. ఓ మంచి తీర్మానం చేసుకో. ఒకప్పుడు నేను దారి తప్పిన మాట వాస్తవమే ప్రభువా, ఇప్పటి నుండి నేను తీర్మానం చేసుకుంటున్నాను. నీ సహాయం నాకు అవసరం, నీ కార్యం అవసరం, నీ సహాయం అవసరం, నువ్వు మేలు చేయటం నాకు అవసరం అని ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. అయ్యా, నేను ఇప్పటి నుండి తీర్మానం చేసుకుంటున్నానయ్యా. నా తీర్మానం, నిర్ణయాన్ని మీరు ఒక్కసారి చూడండి అయ్యా. నేను, నా కుటుంబం రక్షింపబడితే మేమందరినీ సేవలో ఉంటామని తీర్మానం చేసుకుంటున్నానయ్యా. నా బిడ్డలు ఒక స్థాయిలోకి వెళ్తే వారి సంపాదన నీ సేవలో వాడుతామని అయ్యా, పేదవారికి సేవకి మేము ఎప్పుడు సపోర్టుగా ఉంటామని తీర్మానం చేసుకుంటున్నామయ్యా. పరిశుద్ధతను కాపాడుకుంటామని తీర్మానం చేస్తున్నానయ్యా. అందరూ తీర్మానం చేసుకోండి తల్లి, అందరూ తీర్మానం చేసుకోండి బ్రదర్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవ, దయగలిగిన రాజా, యెహోషువ తీర్మానం, నా కుటుంబం అంతా నిన్ను సేవిస్తామని మేము ఈరోజు ఆ తీర్మానం చేసుకోలేని స్థితిలో ఉన్నాం. కుటుంబంలో కొందరు మారక బాధపడుతున్నాం. ఆ తీర్మానం చేసుకునే స్థాయికి వచ్చినట్లు మమ్మల్ని దీవించండి. ఎస్తేరు వలె ఉపవాస ప్రాంతంలో ఉంటానని, నిన్ను సేవిస్తానని తీర్మానం చేసుకునే కృపనివ్వండి. దావీదు వలె ఒక స్థలము చూచు వరకు కనులకు నిద్ర రానియను, నిన్ను ఆరాధిస్తానని ఒక తీర్మానం. అయా, సమూయేలు వలె తన వారి కొరకు ప్రార్థన చేయటమే తన ముఖ్య ధ్యేయం, ప్రార్థన చేయకపోతే పాపం అనే ఓ తీర్మానం ఈరోజు మేము తీసుకొని ముందుకు సాగిపోనట్లు సహాయం చేయమని
మేము ఎలా మొక్కుకోవాలో కూడా మాకు ఇన్నాళ్ళు తెలియలేదు. సరైన జ్ఞానములో మమ్మల్ని నడపమని ఈరోజు ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్న వారందరి చుట్టూ మీ కంచె వేయండి, మీ కాపుదలు ఇవ్వండి, మీరు కన్నీటిని తొడవండి, మీరు శక్తితో నింపండి, మీరు బలాన్ని మీరు అనుగ్రహించండి, ధైర్యాన్ని ఇవ్వండి, కాపుదలను ఇవ్వండి, కనికరించండి. కఠినమైన పరిస్థితులలో నీ బిడ్డలను ఆదుకోమని, నిలబెట్టమని, ధైర్యాన్ని ఇవ్వమని అయ్యా. ప్రతి ఒక్కరి ఇబ్బందులు తొలగించండి, నష్టములు తీర్చండి, సమస్యల నుంచి విడిపించండి, బాధల నుంచి విడిపించండి, సంతోషాన్ని ఇవ్వండి, చేతి పనుల్లో తోడుగా ఉండండి అయ్యా. ఈరోజు ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు అనారోగ్యాలు తప్పించి క్షేమాన్ని అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. వందనాలయ్యా. వందనాలమ్మా, వందనాలన్నా, వందనాలన్నా, అమ్మా, వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ మోదీ, ప్రైజ్ లార్డ్ మైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వందనాలక్క, ప్రైజ్ ప్రైజ్ బ్రదర్. లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అన్న. వందనాలక్క, వందనాలక్క, వందనాలు పెద్దమ్మ. ప్రైజ్ లార్డ్ అక్క, అందరికీ వందనాలమ్మా. ప్రేయర్ చేయండి అమ్మా. ప్రార్థన అవునక్క, అయ్యో అవునక్క, ప్రేయర్ చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సహోదరి సత్యలక్ష్మి అక్క జ్వరంతో బాధపడుతుందయ్యా. అక్కకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తమ్ముడు అయ్యా. మీ తమ్ముడు గాయకున్న అక్క స్తోత్రం. ఆదిత్యకి ఓ సారీ, స్తోత్రం, క్షమించండి నాయన.